వెల్కమ్ టు ఏవీ న్యూస్. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొలిపాక విజయేందర్ మాట్లాడుతూ రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య చిచ్చు పెడుతూ అనవసరమైన గొడవలు పెడుతూ రాజకీయ పాపం గడుపుకుంటున్నారని అన్నారు. రైతుల బ్రతుకులతో చెలగాటమాడుతున్న వారికి చర్యలు తప్పవని అన్నారు. నిజానిజాలు తెలవకుండా తాటికొండ రాజయ్య లోకల్ లీడర్స్ ఇచ్చే తప్పుడు సమాచారాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. కానీ ఆయనకు అవగాహన లేదని అన్నారు. ఫీల్డ్ మీదకి వచ్చి నేరుగా తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. ఎమ్మెల్యే కడియం తన అల్లుడు నజీర్ రామరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నా పేరు కొలిపాక విజేందర్. నేను కాంగ్రెస్ నాయకుడిని. ముప్పారం గ్రామ నివాసిని. నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడున్న రైతులకు అన్యక్రాంతులు అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా విభేదాలు పుట్టించి రాజకీయ లబ్ధి కోసం కొంతమంది పబ్బం గడుపుకోవడానికి రైతుల మధ్యలో చిచ్చుపెట్టి వారు ఎప్పటి నుంచో తరతరాలు వస్తున్న ఆస్తిని వీళ్ళు ఈరోజు కించపరుస్తూ వాళ్ళు ఫారెస్ట్ అధికారులను రెచ్చగొట్టే విధంగా వీళ్ళు మాట్లాడుతూ రైతుల మీదకి ఉసిగొలుపుతున్నారు. వారు రావడము, రైతులు పంట చేసుకొని వాళ్ళు పత్తి కానీ అందులో మినుములు కానీ కంది కానీ వేసుకొని చాలామంది కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళకు ముఖ్య ఉద్దేశం రాజకీయ కుటుంబంగా వీళ్ళకు ఉండొచ్చు, కానీ ఏమన్నా ఆ రాజకీయ నాయకుల మధ్య తీసుకొచ్చి రైతుల కంటగట్టి రైతు కుటుంబాలు దాదాపుగా మా యొక్క 2 గ్రామాలకు సంబంధించిన కుటుంబాలు 30 నుంచి 40 కుటుంబాల వరకు ఉన్నాయి. దాదాపుగా ఇంతమంది నష్టపోతున్నారు. వీళ్ళకు ఉన్న రాజకీయ కుటుంబంతోని రైతుల యొక్క బతుకులతోనే ఆడుకోవడానికి వీళ్ళు చాలా చెలగాటం చేస్తున్నారండి. మరి ముఖ్యంగా చూసినట్టయితే మా మాజీ ఎమ్మెల్యే గారైన తాటికొండ రాజయ్య గారు మా గ్రామానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన నిజాలు తెలియకుండా రైతులను ఉద్దేశించి సపోర్ట్ చేయాల్సింది పోయి వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి చూడాలి, వాళ్ళకి అందరి బాధ్యత ఉన్నది. ఇక్కడ ఇంతమంది గొడవ జరుగుతుందంటే వాళ్ళు స్థానికంగా 15 సంవత్సరాలు ఈ యొక్క గ్రామంలో నియోజకవర్గంలో తిరిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఫీల్డ్కి వెళ్ళి చూసి రైతులను ఓదార్చి వాళ్ళకు ముందుండి నడిపించాల్సిన నాయకుడు లోకల్ లీడర్ల అండదండతోని వాళ్ళు తప్పుదో పట్టించిన కొద్దీ ఈయన రైతుల మీదకి అర్థం చేసుకోకుండా మాట్లాడి ఈరోజు ఇలా రెచ్చగొట్టడం జరుగుతుంది. అనేక మంది కూడా అది అర్థం చేసుకోకుండా మా సమీప గ్రామస్తుడైన రామరెడ్డి అన్న మీద కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారి మీద కానీ నజీర్ సార్ మీద కానీ వీళ్ళు వాట్సాప్లలో కానీ ప్రింట్ మీడియాలో కానీ వీళ్ళకి నచ్చినట్టు వాళ్ళు పోస్టింగ్లు పెట్టడం ఇలా చేయడం జరుగుతుందండి. నిజాలు తెలుసుకొని ఇప్పటికైనా రండి, గ్రామానికి మేము స్వాగతిస్తున్నాం, ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాం. వచ్చి చూడండి, కళ్ళతో చూసి చెవులతో విన్నది ఏదైనా నిజం ఉంటుంది. మీరు కూడా రైతుల దగ్గరికి వచ్చి పంట పొలాలలో ఉండి చూడండి ఎంతవరకు నష్టం జరుగుతుంది ఏం కదా అని. ఇప్పటికైనా ప్రతి వారు అర్థం చేసుకొని రైతులకు ఇబ్బంది పెట్టకుండా రైతులకు సహకరించి వారికి తక్షణమే ప్రభుత్వం శ్రీహర్ సార్తో కానీ కలెక్టర్ గారితో కానీ అందరము సహకరించి ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వారందరికీ మనము తప్పకుండా ఈ యొక్క ల్యాండ్ను వారికి ఇప్పించి మనము కూడా మన తోటి రైతులుగా సహకారులుగా తోటి గ్రామస్తులుగా ఉందాం. మరి ముఖ్యంగా ఒక చిన్న విషయం ఏంటంటే రామన్న మీదకి వీరు రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన చేసే మంచి పనులు వీళ్ళు తట్టుకోలేక అసూయపడుతున్నారు. మీకు మంచి ఆలోచన ఉంటే ఆయన చేసినట్టు మీరు కూడా మంచి కార్యక్రమాలు చేయండి, ఒక బాధలు ఉన్నవారిని పరామర్శించండి. ఆయన ఎలాంటి వారినైనా ఒక పేద విద్యార్థికి ఈరోజు ఉన్నత చదువులు చదవాలంటే ఆయన సహాయం చేస్తున్నాడు. ఎవరికైనా పేదవారు ఇల్లు లేదంటే కూడా తన వంతు సహకారం చేస్తున్నాడు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తారంటే ఆయనను ఎదుర్కోలేక వీళ్ళు సహాయం చేయరు, చేస్తారని చేయనియరు. ఎప్పుడైనా కూడా లోకంలో ఒక సామెత ఉంటుంది, గురువింద గింజ ఇప్పుడు తన నలిపేరు కదా అన్నట్టు. వీరు చేసే చెడు పనులు ఎక్కడ బయటపడతాయని ఒక మంచి చేసే వ్యక్తిని వీళ్ళు వెనుకకు లాగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. దయచేసి మీరు మీ యొక్క మనసును మార్చుకొని మంచి చేసేవారికి సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మంచిది. జై కిసాన్.